సికింద్రాబాద్ చుట్టూ పొలిటికల్ రగడ రాజుకుంది. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుకు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. సికింద్రాబాద్ బచావో పేరుతో బీఆర్ఎస్ ర్యాలీ తలపెట్టింది. అయితే ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ మండిపడుతోంది. అనుమతి లేదని ముందే చెబితే కోర్టు ద్వారా అనుమతి తీసుకునే వాళ్ళమని తలసాని తెలిపారు. ఇది మా అస్తిత్వం, ఆత్మగౌరవం అనేది 220 సంవత్సరాల చరిత్ర. మా తల్లిదండ్రుల పేరే మారుస్తామనే విధంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటువంటి హక్కు అందరికీ ఉంటుంది. మీరు రాత్రి 10 గంటల 40 నిమిషాలకు మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది 5 రోజుల కింద. ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పోతేనేమో అందరిని అరెస్ట్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలని. వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకోవచ్చు. సెక్రటరేట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా, సెక్రటరేట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యం లోపల మాకు హక్కు లేనట్టు, మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడదక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళీ ఫస్ట్ వీక్లో కోర్టుకు పోతాం, న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ తుగ్లక్లా నిర్ణయాలు తీసుకుంటారని ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. రేవంత్ తుగ్లక్ నిర్ణయాలు మానుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. హైదరాబాద్ మహానగరంలో కూడా గతంలో 24 సర్కిళ్లుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 30 సర్కిళ్లకు పెంచుకున్నాం. గతంలో 4 జోన్లుంటే 6 జోన్లు చేసుకున్నాం. ప్రతి జోనల్ కమిషనర్కి, ప్రతి డెప్యూటీ కమిషనర్కి శాంక్షన్ లిమిట్స్ పెంచుకున్నాం. అంటే ఇవన్నీ చేసుకున్నాం, కానీ హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం మేము ముట్టుకోలేదు. హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు, తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట. అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా, ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఒక రాజకీయ పార్టీ కాదు, సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై, దానిలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా మా వాళ్ళు, మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి, ఈ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుంటే మీరేం చెయ్యరా అని వారు మీటింగులు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము. ఏం చెప్పాము? ఈ జంట నగరాలు జోడెద్దులు, ఈ జంట నగరాలకు స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది. లష్కర్ అంటారు, పట్నం అంటారు. ఇట్లాంటి అస్తిత్వాన్ని దెబ్బతీయకండి, అనవసరంగా తుగ్లక్ పనులు చేయకండి. ఈ జంట నగరాల్లో ఒక ఇల్లు కట్టినావా కనీసం? ఒక ఇటుక పెట్టినావా ఈ 2 ఏళ్లలో? ఒక్క ఇల్లు కనీసం 2 ఏళ్ళు అయిపోయింది, చేయలేదు, మంజూరు చేయలేదు. ఒక్క కొత్త రోడ్ వేసినావా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినావా? ఏదీ లేదు. ఉన్నవి గులగొట్టుడు తప్ప కట్టిందైతే ఏం లేదు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం తమ పార్టీ నాయకుల శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని, ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే తమ 7వ గ్యారంటీ అని చెప్పిన రేవంత్ రెడ్డి నేడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తూ నిరంకుశత్వమే తమ పాలసీ అని నిరూపిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పి అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడం సిగ్గుచేటు అని విమర్శించారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని అడ్డుకోవద్దని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, మీ నిర్బంధాలకు భయపడేది లేదన్నారు. చారిత్రక సికింద్రాబాద్ అస్తిత్వం కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జోగు రామన్న ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. జోగు రామన్నను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. చెనకా కొరాట బ్యారేజ్ పంప్ హౌస్ శుద్ధి కార్యక్రమానికి జోగు రామన్న పిలుపునివ్వడంతో ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రారంభించిన కొరాట చెనకా బ్యారేజీకి ₹1 ఇవ్వలేదని, నయా పైసా ఇవ్వకుండా ఎలా ప్రారంభించారని జోగు రామన్న ప్రశ్నించారు. చెనాకా కొరాట బ్యారేజ్ ని సీఎం మలినం చేశారని, దాన్ని శుద్ధి చేసే కార్యక్రమం పెట్టుకుంటే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్ని రోజులు మమ్మల్ని ఆపినా ఏదో ఒక రోజు ప్రాజెక్టును శుద్ధి చేస్తామన్నారు. అంటే రైతుల డిమాండ్ మేరకే 25,000 ఎకరాలు లేడీస్ చేస్తారు. మరి ప్లీజ్ మీరే కాంగ్రెస్ చేసుకొని మీరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయండి. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఇలా బీఆర్ఎస్ పార్టీని తొక్కేయాలా, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఇలా బీఆర్ఎస్ పార్టీని తొక్కేయాలని చెప్పడానికి మేము 2023 ఎన్నికల కంటే ముందు ఏ పనులు ఏ దశలో అయితే మిగిలిపోయి ఉన్నాయో అవి అట్లనే ఉన్నాయి. నువ్వు నయా పైసా ఖర్చు చేయకుండా మరి ఈ రకంగా నువ్వు వచ్చి ఎందుకు ఈ పంప్ హౌస్ ను ప్రారంభిస్తున్నావు అని చెప్పి, నీ పంప్ హౌస్ ప్రారంభించడం వల్ల ఒక రైతు పొలానికి కూడా 1 ఇంచు భూమి కూడా నీటితోటి తడవనటువంటి పరిస్థితి. మరి నీ నీళ్లు విడుదల చేసినప్పుడు రైతుల పొలాలకు నీళ్లు వెళ్తే అది ఒక లాభం అవుతుంది, రైతులు సంతోషపడతారు. నువ్వు నయా పైసా ఇవ్వకుండా నువ్వు విడుదల చేసిన నీళ్లు రైతుల పొలాలకు 1 ఇంచు కూడా భూమి తడవనటువంటి పరిస్థితి తెలిసి కూడా నిన్న మీరు ప్రారంభోత్సవం చేసినటువంటి పంప్ హౌస్ దగ్గరికి ఈ పాపాల భైరవులు, ఆ ముఖ్యమంత్రి గారు, ఈ స్థానిక ఎమ్మెల్యే గారు ఇద్దరు ఇక్కడ దొంగలు తయారైంది. వీళ్ళు పాపాత్ములు. ప్రజల రక్తం దాగుదాం, పేదోళ్ళ రక్తం దాగుదాం ఇద్దరం కలిసి పేరుకు బీజేపీ, పేరుకు కాంగ్రెస్, ఇద్దరు బడే బాయ్ చోటే బాయ్, ఇద్దరు దొంగలు కలిసి నిన్న అక్కడ ఆ పంప్ హౌస్ దగ్గర ఆ భూమిని మలినం చేసిండ్రు. ఆ మలినాన్ని అదే పెనుగంగా జలంతో పాలాభిషేకం చేసి ఆ పాపాత్ములు ఎక్కడెక్కడ తిరిగిండ్రో ఆ మలినాన్ని ఏదైతే శుద్ధి చేసే కార్యక్రమం ఇయ్యల్లా బీఆర్ఎస్ పార్టీ రైతుల అందరం కలిసి ఈ కార్యక్రమం చేసుకున్నాం. దీన్ని కూడా పోలీసు వాళ్ళు కూడా ఏమైపోయిందంటే ఇక కాంగ్రెస్ చేసుకుంటే తప్పున్నది, వాళ్ళు కూడా కాంగ్రెస్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరికీ చెప్తున్నా, మీరు కూడా రేపటి నుంచి కాంగ్రెస్ యూనిఫామ్ వేసుకోండి. కాంగ్రెస్ యూనిఫామ్ వేసుకొని మీరు కాంగ్రెస్ కార్యకర్తల లెక్కన పనిచేయండి. ఏం చేస్తారా పోలీసు వాళ్ళు వచ్చి 8 మంది పోలీసులను పెట్టి మమ్మల్ని ఆపుతారు మీరు ఇయ్యాల? ఓకే, ఇయ్యకపోవచ్చు, ఏ రోజైనా ఒక రోజు ఖచ్చితంగా వెళ్తాం అక్కడికి. మీరు ఎన్ని రోజులు పోలీసులు మా దగ్గర పెడతారో, పోలీసులు రోజు ఉన్నామా ఎంబడి అక్కడ మాత్రం ఆ పాపాల భైరవులు కాంగ్రెస్ బీజేపీ.
ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అయితే మాజీ మంత్రి జోగు రామన్న ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. జోగు రామన్నను ఇటు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన కొరటా చెరక బ్యారేజ్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాజెక్టు ప్రారంభించడం ఇది అన్యాయం. ఇది మొత్తం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిందే. ఇప్పుడు ఈ నచ్చి చేస్తున్నాడు. అయితే ఇది అశుభ్రమైందని చెప్పేసి శుద్ధి కార్యక్రమాన్ని ఈ రోజు మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి జోగు రామన్న కార్యక్రమం చేపట్టిండు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పేసి ఆల్రెడీ ఆదిలాబాద్ జిల్లా మొత్తం 30 యాక్ట్ ఉంది. 30 యాక్ట్ అంటే అనుమతి లేని ధర్నా కానీ రస్తారో కానీ ఎవి కానీ ప్రభుత్వ ఆటంకం కలిగించదు, ప్రజలకు ఆటంకం కలిగించదు ఆ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ఉండగా మీరు చేయడం తప్పు, మీరు పిలుపునివ్వడం తప్పు అని చెప్పేసి పోలీసులు జోగురామన్ ఇంటి నుంచి అతన్ని అరెస్ట్ చేసి 1 టౌన్ కి అయితే తీసుకుపోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ వీళ్ళు ఒక్క రూపాయి అయ్యారు, మళ్ళీ పైగా దానికి రామచంద్రరావు రెడ్డి పేరు పెట్టడం ఎంతవరకు సమంజసం, వీళ్ళు కేవలం కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పన్నారు. బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీ నాయకులు కలిసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. యాక్చువల్గా ఇది అతను ఒక్క రూపాయి కన్నా చేయడం అన్యాయం అని చెప్పేసి శుద్ధి కార్యక్రమం చేసిండు. అయితే ఇప్పుడు జోగురామన్ మాత్రం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మీరే కాంగ్రెస్ చేసుకొని మీరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేయండి. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇలా బీఆర్ఎస్ పార్టీ తొక్కేయాలా, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తొక్కేయాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పకనే చెప్పవచ్చు. ఈ నెల చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలను మినహాయించి మిగతా వారికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. మిగతా ఎమ్మెల్యేలపైన కూడా 2 వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే స్పీకర్ ఆలస్యం చేశారంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 3 ఎమ్మెల్యేలపైన నిర్ణయం వేగవంతం చేస్తే మరో 2 వారాలు కూడా గడువిస్తామని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీంతో తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ ఇటు సంజయ్, కడియం శ్రీహరి చెప్పగా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు దానం నాగేందర్. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పకనే చెప్పవచ్చు. ఈ నెల చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలను మినహాయించి మిగతా వారికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. మిగతా ఎమ్మెల్యేలపైన కూడా 2 వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే స్పీకర్ ఆలస్యం చేశాడంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 3 ఎమ్మెల్యేలపైన నిర్ణయం వేగవంతం చేస్తే మరో 2 వారాలు కూడా గడువిస్తామని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీంతో తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ సంజయ్, కడియం శ్రీహరి చెప్పగా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు దానం నాగేందర్. రైట్, ఈ నెల చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అయితే ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా చేయనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఎంత వరకు కనిపిస్తుంది? డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చే వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు పెండింగ్లో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలపైన తొందరగా తేల్చాలని కూడా స్పీకర్కు ఆదేశం చేసింది. అంతేకాకుండా ఇప్పటికే స్పీకరు తాత్పర్యం చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు అనేది కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2 వారాలు గడివిస్తాం, ఈ 2 వారాల్లో ఏదో ఒకటి తేల్చాలి, ఈ 2 వారాల్లో ప్రక్రియ వేగవంతం చేస్తే మరో 2 వారాలు గడివిస్తామన్నారు. అంటే 15 రోజులు కానీ లేకపోతే నెల రోజులు కానీ ఈ నెల రోజుల లోపల ఖచ్చితంగా తేల్చవలసిందే అనేది కూడా సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు మాత్రం పెండింగ్లో ఉన్నారు. మిగతా 7గురికి క్లీన్ చిట్ ఇచ్చిండు స్పీకర్. ఈ యొక్క నేపథ్యంలో ఇక 3 ఎమ్మెల్యేల్లో ఇప్పటికే కడియం శ్రీహరి
నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, నా సాలరీ నుంచి బీఆర్ఎస్ ఎల్పీకి కట్ అవుతుంది, నెలకు 5,000 రూపాయల చొప్పున, నేను బీఆర్ఎస్లోనే ఉన్నానని అతను చెప్పాడు. అంతేకాకుండా సంజయ్ కుమార్ జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా నేను కూడా బీఆర్ఎస్లోనే ఉన్నానని కూడా అతను చెప్పాడు. ఇక దానం నాగేందర్ విషయానికి వస్తే నేను కాంగ్రెస్లోనే ఉన్నానని కూడా దానం నాగేందర్ కామెంట్ చేశారు. ఎందుకు చేయవలసి వచ్చింది దానం నాగేందర్ కామెంట్ అంటే 2023 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచాడు. 2024 పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు కాంగ్రెస్ నుండి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. అయితే ఇప్పుడు టెక్నికల్గా ఇతన్ని ఎవరు కూడా కాపాడడానికి వీలు లేదు. స్పీకర్కు విచక్షణ రహితమైనటువంటి విచక్షణ హక్కులు ఉంటాయి, విచక్షణ స్పీకర్కు ఉంటుంది, ఆయన స్పీకరే వేటు వేస్తే వేయాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి దానం నాగేందర్ ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా దానం నాగేందర్ కూడా తెలుసు ఇక అనర్హత వేటు పడుతుంది. అనర్హత వేటు పడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది, 3 సంవత్సరాల దాకా పోటీ చేయడానికి వీలుండదు. కాబట్టి ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే బై ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశం దానం నాగేందర్కు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ ఈ మంత్ చివరిలో కానీ లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే నిర్ణయం ఆలస్యం అవుతుందని కూడా స్పీకర్కు చెప్పడంతో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే. కాబట్టి ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పైన అటు ఓవైపు ఆస్కారం లేదు, టెక్నికల్గా ఆయన దొరికిపోయాడు. కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ చేయవలసిందే అనేది కూడా చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే ఖైరతాబాద్ నియోజకవర్గంలో తన అనుచరులకు కూడా రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా రాజీనామా చేస్తాడనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అది ఈ నెల చివరిలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు 2026 మేతో అటు కాలపరిమితి ముగిసిపోతుంది తమిళనాడు ప్రభుత్వంది, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంది. ఈ యొక్క నేపథ్యంలో మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ రాష్ట్రాలతో పాటే ఖైరతాబాద్ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అనేది కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజీనామా చేస్తే 6 నెలల లోపల ఎన్నికలు జరగాలి. కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి కానీ రాజీనామా చేస్తే 6 నెలల లోపల ఎన్నికలు జరగాలి. కాబట్టి తమిళనాడు అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు మార్చి కానీ ఏప్రిల్లో కానీ నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడే ఈ యొక్క ఉప ఎన్నికలు ఖైరతాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. శాలిని, రాజ్రెడ్డి, మనము అంటే ఇప్పటివరకు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో మెయిన్గా ఇప్పుడు దానం నాగేందర్ గురించి ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు. సో ఇప్పటికీ స్పీకర్ని కూడా కలవలేదు దానం నాగేందర్. సో అంటే ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే స్పీకర్ దానం నాగేందర్ విషయంలో నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే మీరు అన్నట్టు రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? అంటే శాలిని, ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిర్రు, అదంతా క్లియర్ కట్గా తెలుసు. కానీ ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు చెప్పుకోవడానికి ఒక అది ఉంటుంది, మేము అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశాము, ఇది పార్టీకి సంబంధించినటువంటి కండువా మా దగ్గర వేయలేదు, మాకు జాతీయ జెండాకు సంబంధించినటువంటి కండువా మాత్రమే వేశారు తప్ప కాంగ్రెస్ సంబంధించినటువంటి జెండా కాదు. అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా ఏ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని కలవచ్చు, మేము ఎక్కడ కూడా పార్టీ మారుతున్నట్లు చెప్పలేదు అనేది కూడా మిగతా 9 మంది ఎమ్మెల్యేలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఎవిడెన్స్ లేవు కాబట్టి చెప్పుకోవచ్చు, వాళ్ళు చెప్తున్నారు. అదే అందులో భాగంగానే స్పీకర్ కూడా క్లీన్ చిట్ ఇస్తుండు వాళ్ళకు, వాళ్ళు క్లియర్గానే ఉన్నారు, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, వాళ్ళపైన అనర్హత వేటు పడదనేది కూడా స్పీకర్ కూడా క్లీన్ చిట్ ఇస్తుండు, వాళ్ళకి తీర్పిస్తుడు. కానీ దానం నాగేందర్ విషయానికి వచ్చే వరకు టెక్నికల్గా అడ్డు వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే గెలిచాడు 2023 ఎన్నికల్లో. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిండు, పార్టీ మారిండు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. 2023లో ఏమో బీఆర్ఎస్ బీఫామ్ తీసుకున్నాడు, 2024 ఎంపీ ఎన్నికలకు వచ్చేవారు కాంగ్రెస్ బీఫామ్ తీసుకున్నాడు. ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన అనర్హత వేటు పడుతుంది. కాబట్టి ఆయన స్పీకర్ను కలవడానికి
ఇవ్వట్లేదు. ఆయన వివరణ ఇవ్వడానికి ఏం ఆస్కారం లేదు, ఎందుకంటే టెక్నికల్గా దొరికిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద అనర్హత వేటు పడుతుంది. కాబట్టి ఇక స్పీకర్కి పోయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం బదులు ఇక రాజీనామా చేస్తేనే బాగుంటుంది, రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలనేది కూడా ఆయన అనుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఆయన అనుచరులకు కూడా ఇప్పటికే ఇంటి ఇచ్చినట్టు తెలుస్తుంది. మనం ఖచ్చితంగా రాజీనామా చేస్తున్నాం, ఈ ఉప ఎన్నికలకు పోవలసిందే అనేది కూడా అతని అనుచరులకు కూడా ఇండికేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు వస్తాయి, అది కూడా పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఎన్నికలతో పాటుగా ఇక్కడ ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు వస్తాయనేది కూడా పొలిటికల్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. అంటే దానం నాగేందర్ స్పీకర్ను కలిసినా చెప్పుకోవడానికి వివరణ ఇచ్చుకోవడానికి ఏ అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన రాజీనామా వైపే మొగ్గు చూపుతాడు. ఎందుకు అంటే ఒకవేళ స్పీకర్ అనర్హత వేటు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పదవీ కాలం అయిపోయే వరకు కూడా ఆయన పోటీ చేయడానికి అనర్హుడుగా మిగిలిపోతాడు. కాబట్టి ఆయన రాజీనామా చేస్తేనే మళ్ళీ పోటీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా రాజీనామా దశగానే రాజీనామా చేసే వైపే ఆయన అడుగులు వేస్తుండు. అదేవిధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు 2 వారాలు లేదు 4 వారాల్లో తీర్చాలంది. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ కానీ లేకపోతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. తిరుపతి జిల్లా చంద్రగిరి జల్లికట్టు పోటీల్లో వివాదం రాజుకుంది. మల్లయ్యపల్లిలో జల్లికట్టు నిర్వహిస్తున్న వైసీపీ అభిమాని బొమ్మగుంట రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ సీఎం జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు తీసేయాలని పోలీసులు సూచించారు. ఇతర పార్టీల ఫ్లెక్సీలు తొలగించకుండా కేవలం వైసీపీని తొలగించడం ఏంటని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వైసీపీ శ్రేణులు బైఠాయించి ఆందోళన చేశారు. బొమ్మగుంట రవిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జల్లికట్టునే ఉన్న సాంప్రదాయబద్ధంగా జరిగిందని ఆపేరా పోలీసులు? ఎప్పుడైనా ఆపేరా? ఒళ్ళు కోవెక్కిన పనులు చేసుకుంటా ఉండి మీరు చేసుకునే పనిదే. తప్పుడు పనులు చేసుకొచ్చి ఇక్కడికి వచ్చి రోడ్డు మీద కూర్చుంటారా? పోలీసులకి ఏం పనులు లేవనుకున్నారు? ఇంకా ఏం తప్పుడు కేసు పెట్టారు? వైరల్ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను చాలా మాట్లాడలేదు. నీ మీద తప్పుడు వీడియో ఒకటి వైరల్ అవుతుందంటే ఆపుకోవాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు ఎప్పుడన్నా కంప్లైంట్ చేసావు వచ్చి నాకు తెలియకుండా ఈ రకం జరుగుతుందని నువ్వు చేసావు ఎప్పుడన్నా? ఏమాడుతున్నావు? కొన్ని ఇన్స్పెక్టర్ చేతులు ఉంటుంది, కొన్ని డీసీ చేతులు పై చేతులు యూ కాంట్ డిమాండ్. 5 నిమిషాలు వదలండి, డిమాండ్ కాదు అది. మీరు రండి మాట్లాడతామా అంటున్నాను. మీరు రండి మాట్లాడకపోతే బాధపడాలి. మేము వచ్చాం జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వచ్చాం మీతో మాట్లాడాలి. చంద్రగిరి మండలంలో కొన్ని దశాబ్దాలుగా జల్లికట్టు కార్యక్రమం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ రోజున చూసుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తనని చెప్పి ఈ రోజున మన బొమ్మగుంట రవి గారిని ఈరోజు పొద్దున్నుంచి స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. నేను అడుగుతున్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని, ఎప్పుడో 3 ఏళ్ళు 4 ఏళ్ళ క్రితం చేసినటువంటి ఒక వీడియోని పట్టుకొని వచ్చి ఈరోజు ఊర్లో లేకుండా ఒక మనిషిని కనీసం తినడానికి అన్నం కూడా ఇవ్వకుండా ఈ రోజున స్టేషన్లో కూర్చోబెట్టి ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనంతా కూడా చూడొచ్చు. ఈరోజు అడుగుతున్నాం, మీ టైం డౌన్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ఎక్కువ రోజులు లేవు. ఖచ్చితంగా చెప్తున్నాం, మా బొమ్మగంటి రవి గారిని విడిచిపెట్టేంతవరకు మేము ఇక్కడే కూర్చుంటాం. ఖచ్చితంగా ఊర్లో మీరు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పేసి వాళ్ళు బ్యానర్లు కట్టినారు, మమ్మల్ని కేసులు పెట్టే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు దీనికి ప్రతి దానికి మూల్యం చెల్లించాల్సిన ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం, ఎవరిని కూడా వదిలిపెట్టే క్వశ్చన్ ఉండదు.
ఇప్పటికైనా సిఐ గారికి చెప్తున్నాను, మీరు కోర్టు ఆదేశాలను పాటించండి. ముందు కూడా ఇదే విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అరెస్ట్ చేస్తే కోర్టులో జడ్జి గారు అరిచి సిఐని ఆ రోజు తిట్టి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా అదే కేసులో తెచ్చిపెడుతున్నారు. మీ కోర్టు ఆదేశాలను పాటించకపోతే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో చట్టపరమైన ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు. రైటికేటు మల్లయ్యపల్లిలో అయితే జల్లికట్టు నిర్వహిస్తున్న వైసీపీ అభిమాని బొమ్మగుంట రవినైతే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ. శాలిని, చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ రోజు జల్లికట్టును నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీకి సంబంధించిన ఓ నాయకుడు బొమ్మగుంట రవి అనే వ్యక్తి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామం మొత్తం ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అందులో అతని ఇంటి పేరు దళపతి కావడంతో దళపతి పేరుతోనే ఆ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ముద్రించిన ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే అంటే వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఆ యొక్క జగన్ ఫ్లెక్సీలకు జంతు బలులు ఇస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు, చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలానికి ఏదైతే మల్లయ్యపల్లి ఉందో అక్కడికి వెళ్లి అతన్ని బొమ్మగుంట రవిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన ఆ యొక్క వైసీపీ శ్రేణులు మొత్తం పెద్ద ఎత్తున చంద్రగిరి పోలీస్ స్టేషన్ కి తరలి వచ్చారు. తాము జంతు బలులు చేయకపోయినా ముందస్తుగా తమను అరెస్ట్ చేయడంలో ఆంతర్యం ఏమిటి, కేవలం టీడీపీకి చుత్తులుగా వ్యవహరిస్తున్నారు పోలీసులు అని పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎత్తే వారు వైసీపీ శ్రేణులంతా బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. వీరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కూడా సంఘీభావం తెలిపి వారితో కూడా ఆ యొక్క ఆందోళనలో వారికి సంఘీభావం తెలిపిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఓవైపు వైసీపీ, టీడీపీ, జనసేన ఏర్పాటు చేస్తున్న క్రమంలోనే యొక్క ఫ్లెక్సీల రగడ గత కొద్ది రోజులుగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే తన అంటే వైఎస్ కుటుంబానికి బొమ్మగుంట రవి సన్నిహితంగా మెలుగుతున్నారు. గత 3 దశాబ్దాలుగా వారికి ఎంతో అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే తాను ఈ యొక్క ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాను. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంలో పొరపాటు ఏమిటి అనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కేవలం కక్షపూరితంగానే తమ పట్ల వ్యవహరిస్తున్నారని చెప్పి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు. మరోవైపు తాము జంతు బలులు చేయకపోయినా తమను ఊహాగానాలతో తమను అరెస్ట్ చేయడం సరైంది కాదని చెప్పి కూడా వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చాం, మీతో మాట్లాడాలి.